నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గ ఓటర్లతో బెంగళూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అతార్ చాంద్బాషా, సాయి ప్రణీత్ రెడ్డి, వజ్రభాస్కర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారు పాల్గొన్నారు. ఈ వేదిక పైన ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు పేరు పేరున, వేదిక ముందున్న మీకందరికీ ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పేరు చెప్పుకొని పోతే అర్ధగంట అవుతుంది. మీరు భోజనం వెళ్ళిపోతారు. ఇంతటి మంచి సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ రెడ్డి, కుమార్ రెడ్డి, విజయ్ రెడ్డి మరియు దీనికి సహకరించిన లోకల్ లీడర్లు శంకరెడ్డి అన్న మరియు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, ఈ రోజు నుంచి 15 రోజుల్లో అంటే మే 13వ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి మేమంతా సమాయత్తం అవుతున్నాము. ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీకందరికి కలిసి రానున్న ఎన్నికల్లో ఎలా పని చేయాలి అనే దానిపైన మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం. సంక్షేమ అభివృద్ధి నుంచి మాకన్నా ఎక్కువ మీరు చెప్తారు. ఎక్కడో అమెరికాలో ఉండే ప్రాజెక్ట్ ని బెంగళూరులో కూర్చోనో, కదిరిలో కూర్చోనో, వర్క్ ఫ్రమ్ హోమ్నో ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంత పని చేసిన వాళ్ళకు అభివృద్ధి, జగనన్న చేసిన సంక్షేమం గురించి మాకన్నా ఎక్కువ తెలుసు. 13వ తేదీ ఎలక్షన్ లో మేము ఎలా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, దానికి మీ సహాయం ఎలా కావాలి, ఏం చేయగలుగుతారు, మీరందరూ కదిరికి రావాలి అని దానిపైన మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది. మీరందరూ ఇప్పుడు చెప్పినట్లు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రాజెక్ట్ని ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అలాగే కదిరిలో జరుగుతున్న ఎన్నికలు ఎలా చేయాలి, ఎలా మీరందరూ కదిరికి రావాలి, ఎలా మేము పోలింగ్ చేసుకోవాలి, ఎలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఓటింగ్ శాతం పెంచుకోవాలని దాని గురించి మీరందరూ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే 13వ తేదీ ఎన్నికలకు మీరందరూ ఎవరైతే ఇక్కడ కదిరి నియోజకవర్గ ప్రజలు నివసిస్తున్నారో, బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మీరందరూ తప్పకుండా కదిరికి రావాల్సిందిగా, మరియు మీరు వచ్చేదానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తామని మిమ్మల్ని మేము సభాముఖంగా మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒకే ఒక శ్రమ తీసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని కదిరికి ఎప్పుడు పోవాలి, ఎందుకంటే 2 రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు. క్యాన్వాసింగ్ 11వ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతుంది. కానీ అది క్యాండిడేట్ల కోసం, మీకోసము పోలింగ్ నాపొద్దు ఈవినింగ్ 6 గంటల వరకు క్యాన్వాసింగే. అన్నా నువ్వు ఓటు వేసినావా, లేకపోతే ఇమ్మీడియట్ గా పోయి ఓటు వేయండి. అమ్మా నువ్వు పోయినావా, పోయింటే మేము పిలుచుకొని పోతాం. మీరందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా, మరియు మీరు ప్రతి ఒక్కరూ కదిరి నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్ లో ఎన్ని 7 సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా, మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరందరికీ తెలుసు, ఈడ దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక సెగ్మెంట్ వైజ్ కూర్చొని మాట్లాడుకొని మండలాల వారీగా, పంచాయతీల వారీగా మీకు ఎన్ని బస్సులు కావాలా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి, దానికి మీరు ఒకరిని హెడ్ చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి 5 మందికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కదిరి మండలాలకి మీరందరూ ఎలా రావాలి అనే దానిపైన చర్చ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. కాబట్టి వచ్చే 13వ తేదీ నాపొద్దు ఇక్కడ ఎంతమంది కనబడినారో దాని 10 అంతలు మీరందరూ కదిరిలో కనబడాల. కదిరి నియోజకవర్గం ఇక్కడ తక్కువ కనబడినా అక్కడ మీరందరూ తప్పకుండా వచ్చి, ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజు ఈ ఎండలో ఎట్లా కూర్చున్నారని, పైన ఉంటే కూలర్లో మేము కూర్చున్నాం, మాకు తెలియడం లేదు.
మాకు బాగా తెలుసు. నేను క్యాన్వాసింగ్ పోతున్నాను, ప్రొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటల వరకు తిరుగుతున్నాను. అంటే దాదాపు 12 గంటలు క్యాన్వాసింగ్ ప్రచారానికి పోతున్నాము. ఎండ ఎట్లుంది, ఎండని మేము ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది. ఈ 2 గంటలు మీరు చాలా ఓపికగా కూర్చున్నారు, దానికి మేము మీకు అందరికీ రుణపడి ఉన్నాము. కాబట్టి మీరందరూ తప్పకుండా మీ మీ రిలేషన్స్కి, మీ పెద్దోళ్ళకి ఇప్పటి నుంచే చెప్పి ఎలా ఓట్లు వేయాలి అనే దానిపైన మీరందరూ చర్చించి మీరందరూ తప్పకుండా 13వ తేదీ పోలింగ్ వద్దు రావాలని, దానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం. మీరందరూ దానిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దొడ్డతోగూరులో ఉన్న మా కదిరి నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు మరియు ఈ సమావేశాన్ని ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ నేను 13వ తేదీ నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సభని ముగిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. గార్లపేట ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ పైన ఎవరున్నారు దిగండి. నాయకులు, మన ప్రియతమ నాయకులు అన్న విశ్వనాథ్ రెడ్డి. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయనకు తోడుగా ఉంటూ కుమార్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, ఈ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి మాకందరు కూడా ఎంతో ఆత్మీయంగా పిలిచి ఇంత ఘన స్వాగతం పలికిన, ఇక్కడ అవకాశం ఇచ్చిన మన లోకల్ లీడర్స్ అయితే శంకరెడ్డి అన్న గారు అయితేనేమి, రాజప్ప గారు అయితేనేమి, కోదండ రామిరెడ్డి అన్న గారు అయితేనేమి, అదేవిధంగా భక్తవత్సలం గారు అయితేనేమి, ఎంజీ రెడ్డి గారు, మా లింగాల రంగారెడ్డి అన్న గారు, వీళ్ళ ఫ్యామిలీ, వీరందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన భూమిక పోషించారు. వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కదిరి నియోజక ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. చెప్పే అవకాశం ఈ 2 రోజుల పాటు మాకు ఉంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే ఏదో ఒక రోజు మీకు లీవ్ పెట్టి మీరు వచ్చే కార్యక్రమం ఉంటుంది, కానీ మనందరూ కూడా మీకందరికి మాకందరికి మంచి అవకాశం మీతో పరిచయించుకోవడానికి. మే 10వ తేదీన శనివారం మీరు వచ్చేస్తే శనివారం, ఆదివారం మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా మీరు చెప్పి ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి ఎంత ఆవశ్యకత తెలియజేసి బ్రహ్మాండమైన మెజార్టీతో కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి మేమందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేయాలి. అదేవిధంగా హిందూపూర్ లోక్సభ పార్లమెంట్ అభ్యర్థిగా బోయే శాంతమ్మక్క కూడా మనం అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో 2014 కూడా నాకు శాసనసభ్యుగా కావడానికి మీరందరూ కూడా కృషి చేసి ఆ రోజు స్వయంగా మన శంకర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా మేమందరూ చెప్పిన తర్వాత బస్సులు పెట్టి మీరు ప్రత్యేకంగా వచ్చి ఓట్లు వేసి ఆ రోజు నాకు కూడా గెలిపించారు. నేను కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 19లో కూడా మీరు భారీగా ఈ ప్రాంతం నుండి బెంగళూరు నగరంలో, హైదరాబాద్ లో, విజయవాడలో ఐటీకి సంబంధించినవి కాదు, ఇక్కడ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా స్థిరపడిన వాళ్ళందరూ కూడా వచ్చి 19లో కూడా సిద్ధారెడ్డికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అదే ఉత్సాహంతో, అదే ఊపుతో మీరు 2024 ఎన్నికలు ఈ రాష్ట్రంలో చాలా ఇదిగా జరగబోతున్నాయి. దీన్ని మీరు అందరూ కూడా గతంలో ఏ విధంగా 14లో, 19లో మీరు మీ ఉద్యోగాలు, వ్యాపారాలు పక్కన పెట్టి 2 రోజులు, 3 రోజులు వచ్చే విధంగా ఎన్నికలు పనిచేసి మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు ఓట్లు వేయించారో, ఈ 24లో కూడా ఈ జరిగే ఎన్నికలు మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీరు మీ శ్రేయాభిలాషులందరూ చెప్పి మనమందరూ కూడా కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి
కదిరి శాసనసభ్యులుగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి హ్యాట్రిక్ సాధించి జగన్మోహన్ గారికి మనం బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి మా అక్క చాలా సౌమ్యురాలు, గతంలో కూడా పార్లమెంట్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆమె గెలిపిస్తే మక్బూల్ తో పాటు కేంద్రం నుండి వచ్చే నిధులు తీసుకొచ్చి మా నియోజక అభివృద్ధి కోసం మన అందరి కోసం పనిచేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతోనే ఉంటే తెలియజేసుకుంటూ, ఈ సమయం మీకు ఇంకా చాలా మంది మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి ఇంత బ్రహ్మాండంగా మాకందరూ పిలిచి ఎంతో ఆప్యాయతతో మీ అభిమానాన్ని మీరు చాటుకొని మా గౌరవంగా ఇక్కడ పిలిపించి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాట మాత్రం ఇంకా మరొకసారి మీకు చెప్పాలి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క బోయ శాంతమ్మక్క గారికి, అదేవిధంగా కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హాజీ మక్బూల్ గారికి, అదేవిధంగా పూల శ్రీనివాసరెడ్డి గారికి, ప్రణీత్ గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, ఎంజీ రెడ్డి గారికి, అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి, లింగాల లోకేష్ రెడ్డి అన్న గారికి, సర్పంచులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందరున్న మా అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మనము మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు, ఏ విధంగా ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఒక సైనికుల్లా పనిచేసి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పినవన్నీ 99% మేనిఫెస్టో ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక దీనిగా తీసుకొని ఆయన ఏ విధంగా పవిత్రంగా చెప్పిన మాటలన్నీ పూర్తి చేశారో అవన్నీ మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారు ఎక్కడ కూడా ఏ నాయకునికి దగ్గర పోకోకుండా, ఈ ఆఫీస్ పోకోకుండా అన్ని కార్యక్రమాలు ఒక వాలంటీర్ ద్వారా మనం కూర్చున్న దగ్గరికి పంపించిన ఘనత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే మా సోదరుడు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమానికి మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఉద్యోగం కూడా పక్కన పెట్టి 2 నెలల పాటు ఇంత కష్టపడి పనిచేశారంటే నిజంగా ఇది ఆషామాషి విషయం కాదు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి ఆయన మాకందరు కూడా, సోదరుడు ఎక్కడున్నా కూడా పుస్తకాలు మాకందరు కూడా ఎవరైతే ఇక్కడ వచ్చారో అందరూ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి కోరుకుంటామండి. అన్ని పుస్తకాలు ఇవ్వండి అందరికీ, దాదాపు వచ్చిన వాళ్ళకందరూ కూడా.